అన్నయ్య. చెల్లి బాగున్నావమ్మా? అన్నయ్య బాగున్నానన్నయ్య. అమ్మా ఇదేనమ్మా రావటం. బాగున్నావమ్మా? బాగున్నా అమ్మా. వదినా బాగున్నావా? వచ్చావుగా, ఒకటే బాగుంటాంలే. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారో, ఎక్కలేని ప్రేమ అంతా ఇక్కడే ఉంది. ఏం మాట్లాడుతున్నావే? ఉదయం సంగతి తెలిసిందే కదమ్మా, నువ్వు తినమ్మా. చాలమ్మా, ఆకలి చచ్చిపోయింది. మీ చెల్లి ఒక రోజు కన్నా ఎక్కువ ఉండదని నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అదేంటే అలా అంటావు? మా నాన్న చచ్చిపోయాక ఏదో 10 రోజులు ఉందామని వచ్చింది. కనీసం 4 రోజులైనా ఉండి వెళ్తదే. ఉంటే మీ చెల్లైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఆలోచించుకో. నా వల్ల మా అన్నయ్య మా వదిన విడిపోకూడదు. నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అర్జెంటుగా వెళ్ళిపోలమ్మా, ఫోన్ వచ్చింది. ఏమ్మా పొద్దునేకమ్మా వచ్చావు, అప్పుడే వెళ్ళిపోతాను అంటున్నావేమ్మా? వెళ్ళొస్తానన్నయ్య. వదిన వెళ్ళొస్తాను, నాకు అర్జెంటుగా ఫోన్ వచ్చింది. మంచిదమ్మా, మళ్ళీ రాకలే. ప్రతి ఆడపిల్ల తన తల్లిదండ్రులు చనిపోయినా తన అన్నయ్య వదిన ఉన్నారని ఆశతో వస్తుంది. తనకి ఉండడానికి లేక తినడానికి లేక కాదు, నాకంటూ నా రక్త సంబంధం ఉంది అనే ఆశతో తన అన్న దగ్గరికి వెతుక్కుంటూ వస్తున్న చెల్లెళ్ళు ఎంతో మంది. అన్నయ్య వదిన అంటే అమ్మా నాన్న చనిపోయినా అన్నయ్య వదినే అమ్మా నాన్న అని ఎంతో ఆశతో వస్తున్న మీ తోబుట్టువులకు వీలైతే కడుపు నిండా ప్రేమను పెట్టి పంపించండి తప్ప ఇలా కన్నీటితో కాదు. ఇది ఎంతో మంది కన్నీటి ఆడపిల్లల గాథ. అత్తింటిలో కష్టం వచ్చినా పుట్టింటి వాళ్ళతో షేర్ చేసుకోవాలని ఎంతో ఆశతో తన అన్న ఇంటికి వచ్చి తన కుటుంబం బాగుండాలనుకుంటుంది, కానీ ఏ కుటుంబంలోనూ చిచ్చులు పెట్టాలని ఏ ఆడపిల్ల అనుకోదు. ప్రతి ఒక్కరూ గమనిస్తారని కోరుకుంటూ, ఇది ఆడపిల్లల ఆడబడుచులు గాథ.